తెలంగాణలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం ఈరోజు సుప్రీంకోర్టులో మళ్ళీ విచారణకు రాబోతోంది. అయితే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. వారందరి గురించి ఈరోజు మళ్ళీ సుప్రీంకోర్టులో ఫైనల్ గా మరోసారి విచారణ జరగబోతోంది. అయితే తెలంగాణ స్పీకర్ పై కేటీఆర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారట. అంటే గతంలోనే సుప్రీంకోర్టు 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు యొక్క ఆదేశాలని బేఖాతరు చేశారు కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద మీరు చర్యలు తీసుకోండి స్పీకర్ పై అని చెప్పి ఇటు కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారట. సో తెలంగాణ స్పీకర్ పైన ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. సో స్పీకర్ చర్యలు తీసుకోలేదని పిటిషన్ వేశారు కేటీఆర్. సో ఎమ్మెల్యేల విచారణకి గడువు కావాలని చెప్పి స్పీకర్ కార్యాలయం కూడా నేడు ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుతో పాటుగా దీన్ని కూడా విచారించబోతున్నారు. ఎమ్మెల్యేల విచారణకు గడువు కావాలన్నారు స్పీకర్. సో దీంతో ఈరోజు ఎమ్మెల్యేలకు సంబంధించి ఫిరాయింపు పైన మరోసారి విచారణ జరగబోతోంది. కేటీఆర్ వేసిన పిటిషన్తో పాటుగా ఇటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసు కూడా రెండు ఈరోజు విచారణ జరగబోతూ ఉన్నాయి. సో సుప్రీంకోర్టు నిర్ణయం పైన జనాల్లో చాలా తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 31 నాటికే స్పీకర్కి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెడ్ లైన్ ముగిసింది. ఆ తర్వాత ఆయన నిర్ణయం తీసుకోలేదు. సుమారుగా 17 రోజులు కావస్తోంది. ఇప్పుడు కేటీఆర్ కోర్టుకు వెళ్లారు. కేటీఆర్ కోర్టుకు వెళ్లి స్పీకర్ పై మీరు చర్యలు తీసుకోండి, కోర్టు ధిక్కరణ కింద వస్తున్న రకంగా ఆయన ఛాలెంజ్ చేశారు. సో ప్రజెంట్ మరి స్పీకర్ అనేటువంటి ఆ వ్యక్తి ఎవరున్నా కూడా స్పీకర్ అంటేనే అటు లెజిస్లేచర్ బాడీకి ఆయనే సుప్రీం. ఆయన డెసిషన్ ఎవరు తప్పడానికి లేదు. గతంలో కూడా మనం చాలాసార్లు హైకోర్టు సుప్రీంకోర్టు యొక్క తీర్పులు చూసాం. డైరెక్ట్గా స్పీకర్ని మేము ఆదేశించలేం. స్పీకర్ని ఆదేశించేటువంటి రైట్ మా దగ్గర లేదు, కానీ మేము సూచనలు మాత్రం జారీ చేయొచ్చు అని చెప్పుకొచ్చారు. సో హైకోర్టు కూడా 3 నెలలు నిర్ణయం తీసుకోండి ఏదో ఒకటి అని చెప్పింది ఒక సూచన కిందే, అది ఆర్డర్ లాగా అనిపించదు. ఇట్స్ జస్ట్ ఎ సజెషన్. సో ఆ సజెషన్ని పట్టించుకోలేదు అని చెప్పి కేటీఆర్ ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళిపోయి మీ యొక్క సూచనని ధిక్కరించారు. సో స్పీకర్ ధిక్కరించిన నేపథ్యంలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పైన మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి ఇప్పుడు కేటీఆర్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ పిటిషన్తో పాటుగా ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించిన అంశం సంబంధించి పిటిషన్ కూడా మళ్ళీ విచారణ జరగబోతోంది. చూద్దాం మరి ఏం జరగబోతుందో. ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన భవితవ్యం ఈరోజు తేలే అవకాశం ఉంది. దాంతో పాటుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ పైన కూడా ఇటు కేటీఆర్ కోర్టు ధిక్కరణ కింద ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అంటే కోర్టు కూడా గతంలో చెప్పుకొచ్చాయి, మేము స్పీకర్ని ఆదేశించడానికి లేదు, ఆర్డర్ ఇవ్వడం కుదరదు, మేము సలహా సూచన మాత్రం చేయగలుగుతాము, కోర్టులకు మాకు అంతవరకే పరిమితం ఉంది లెజిస్లేచర్ని క్వశ్చన్ చేయడానికి అని చెప్పి గతంలో తేల్చుకొచ్చాయి. అదొక సూచన మాత్రమే 3 నెలల్లో కంప్లీట్ చేయమని చెప్పేసి. సో ఇప్పుడు దాన్ని ధిక్కరణ కిందకు వస్తుందా? కేటీఆర్ పిటిషన్ ఎలా తీసుకునే అవకాశం ఉంది సుప్రీంకోర్టు? ఇప్పటికే 2 విడతల్లో స్పీకర్ విచారించారు. ఆ 2 విడతల్లో 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణలో 2 హాజరు కాలేదు. దానం నాగేందర్ ఒకరు, తర్వాత కడియం శ్రీహరి ఇద్దరు కూడా. వాళ్ళు హాజరు కాకపోవడానికి గల రీజన్ పైన బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో దీనిపైన ఎక్కువగా వాదనలు వినిపించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి బూస్ట్ ఏంటంటే మనోజ్ ఈ మధ్య కాలంలో మొన్న రీసెంట్ గా పశ్చిమ బెంగాల్లో ముకుల్ రాయ్ బీజేపీ నుంచి గెలిచినటువంటి శాసనసభ్యులు తృణమూల్ కాంగ్రెస్ లోకి వెళ్లారు. అక్కడ పిఎస్సి చైర్మన్ గా ఉన్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చి ఆయన పైన అనర్హత వేటు వేసింది. సో ఇది కాస్త బూస్ట్ ఇచ్చేటువంటి అంశం అనర్హతకు సంబంధించి. మరి ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు మారలేదు అని చెప్తా ఉన్నారు. కొద్దిమంది ఏమో ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. దానం నాగేందర్, కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు. మిగతా 8 మంది వివరణ ఇచ్చారు, మేము పార్టీలో ఉన్నామనేటువంటి చెప్తున్నప్పటికీ అక్కడ అరికప్పుడు గాంధీ ఆయన పిఎస్సి చైర్మన్ గా కొనసాగుతా ఉన్నారు. దాంతో పాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ ర్యాంక్ పొంది ఉన్నటువంటి పరిస్థితి. తెల్లం వెంకట్రావు ఆయన టీఎల్పీ సమావేశాలకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యాను, కాంగ్రెస్ లో ఉన్నాననేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇక మిగతా వాళ్ళు మాత్రం 5 మంది కాస్త మేము పార్టీలోనే కొనసాగుతున్నాము, అభివృద్ధి కోసం కలిసాము, అది పార్టీ జెండా కాదు, ఇట్లాంటి వివరణ ఇచ్చారు స్పీకర్ కి సంబంధించినటువంటి విచారణ సందర్భంగా. స్పీకర్ బిజీ షెడ్యూల్ ఉంది స్పీకర్ది, విదేశీ పర్యటనలు, తర్వాత ఆయనకు సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమాల వల్ల ఈ మిగతా వారి విచారణ జరగలేదు. అందుకే మరొక 8 వారాల గడువు, అంటే దాదాపు 2 నెలల సమయం అడుగుతా ఉన్నారు స్పీకర్ కార్యాలయం నుంచి. అదే రోజు అప్లై చేశారు. చివరి తేదీ ఉందో అక్టోబర్ 31, అదే రోజు 8 వారాల గడువు 2 నెలల సమయం కావాలనేటువంటిది. మరి ఈ రోజు ధర్మాసనం ఏ నిర్ణయం తీసుకుంటుంది, సమయం ఇస్తారా స్పీకర్ కి ఏందనేటువంటిది చూడాలి. డైరెక్ట్ గా ముకుల్ రాయ్ కేసులో డైరెక్ట్ గా స్పీకర్ ఆ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ని కొట్టిపారేసినా కూడా
కోర్టు నిర్ణయం తీసుకొని కోర్టు డైరెక్ట్గా డిక్లేర్ చేసి ఆయనని యాంటీ డిఫెక్షన్ లా కింద కన్సిడర్ చేసి ఆయన యొక్క ఎమ్మెల్యే అనర్హతని కొట్టిపారేసి ఆయన అనర్హుడిగా గుర్తించేసింది. అంటే కోర్టులకి డైరెక్ట్గా ఎమ్మెల్యేలని అనర్హులుగా గుర్తించడానికి అవకాశం ఉందనేది కేసు ద్వారా ఎగ్జాంపుల్ తెలుస్తోంది. ఇప్పుడు స్పీకర్ ప్రమేయం లేకుండానే 10 మంది పైన డైరెక్ట్గా కోర్టు ఈ రకమైనటువంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉందంటారా? ఎగ్జాక్ట్లీ, అంటే సమయం కొంతమేర చూసి పక్కా ఆధారాలు ఉన్న తర్వాత ఇప్పుడు దానం నాగేందర్ అయితే డైరెక్ట్ గా ఎన్నికల కమిషన్ కి అఫిడవిట్ దాఖలు చేశారు. దాంట్లో డీటెయిల్స్ అంటే పక్కగా ఆధారాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. సో ఆధారాలు ఉన్నాయి. కడియం శ్రీహరి కూతురు ప్రచారం కోసం కండువా వేసుకుని కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటేయాలని ప్రచార వాహనంలో తిరిగారు. పెద్ద ఎత్తున ప్రచార సభల్లో పాల్గొన్నారు, ర్యాలీలో పాల్గొన్నారు. అది పక్కా ఆధారాలు ఉన్నాయి. పిఎస్సీ చైర్మన్ అరకపూడి గాంధీ ఆయన ప్రస్తుతం సేమ్ ముకుల్ రాయ్కి సంబంధించినటువంటి ఘటన పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఘటన. ఆయన బీఆర్ఎస్ లో ఉంటూనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ఆయన పిఎస్సీ చైర్మన్ గా తీసుకున్నారు. యాక్చువల్ గా పార్టీ ప్రతిపాదన వేరే, పిఎస్సీ చైర్మన్ గా సంబంధించినటువంటి విషయంలో వేరే వ్యక్తిని ప్రతిపాదించారు. బీఆర్ఎస్ ఎల్పీ సంబంధించినటువంటి సమావేశం నిర్వహించిన తర్వాత కేసీఆర్ సూచన మేరకు. కానీ అట్లా కాదని ప్రభుత్వం అరకపూడి గాంధీకి ఇచ్చింది. అది ఒకటి. తర్వాత ప్రభుత్వ సలహాదారుడు క్యాబినెట్ ర్యాంక్ పొందుతా ఉన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన. తర్వాత ఇవన్నీ చూస్తా ఉంటే 5 పైన వేటుపడేటువంటి అవకాశం అయితే పక్కాగా ఉన్నాయి. దానిపైనే పోరాటం చేస్తా ఉంది. మరి ఈ రోజు బీఆర్ఎస్ సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా వీటిని ఎక్కువగా ఇక్కడ పిఎస్సీ చైర్మన్ అనేది పక్కాగా ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాలనేది సూచన లేకపోతే లెజిస్లేచర్ గైడ్ లైన్స్ లో ఉందా? ఇప్పుడు అరకపూడి గాంధీ విషయంలో అదే ముకుల్ రాయ్ విషయంలో కూడా సిమిలర్ కనిపిస్తోంది. అక్కడ ముకుల్ రాయ్ బీజేపీలో గెలిపోయింది, తృణమూల్ కాంగ్రెస్ కు వెళ్ళిపోయి పిఎస్ చైర్మన్ గా తీసుకున్నారు. అరకపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీలో గెలిపోయింది, బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచి ఆయన కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయి పిఎస్ చైర్మన్ అయ్యారు. సిమిలర్ గా ఉంది. కానీ పిఎస్సీ చైర్మన్ అనేది ప్రతిపక్షానికే ఇవ్వాలని లెజిస్లేచర్ గైడ్ లైన్స్ లో ఉందా? ఇప్పుడు నిజంగా అది ఉంటే కనుక ఇక్కడ సేమ్ అరకపూడి గాంధీ కూడా ముకుల్ రాయ్ సంఘటన ఎదురు కాబోతోంది. అంటే జనరల్ గా సాంప్రదాయం పక్కగా అందులో ఆధారాలు లేవు. గత కొంతకాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం దేశంలో జనరల్ గా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తికి కేటాయిస్తే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాస్త వాణి వినిపించేటువంటి అవకాశం, చర్చల సందర్భంగా వారి తరఫు నుంచి ఒకరు హాజరయ్యేటువంటి అవకాశం, చర్చల్లో పాల్గొనేటువంటి అవకాశం కోసం సాంప్రదాయం కొనసాగుతా ఉంది. మరి ఇక్కడ పార్టీ ప్రతిపాదించిన పేరు వేరే. అంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సూచన మేరకు ఇంకొక వ్యక్తి పేరు ప్రతిపాదించారు. అది కాదు అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుని అరకపూడి గాంధీని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకి పిఎస్సీ చైర్మన్ ఇచ్చారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇవన్నీ ఆధారాలు చూపిస్తా ఉన్నారు. గతంలో వాళ్ళు పార్టీ మారినామని చెప్పినటువంటి వీడియో క్లిప్పింగ్స్, పేపర్ క్లిప్పింగ్స్ దానికి సంబంధించి కూడా ఏ సమావేశంలో మాట్లాడారు అన్ని ఆధారాలు జత చేశారు. కాబట్టి ఈ రోజు జస్టిస్ గవాయ్ గాని, జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ అంజారియా వీళ్ళు ఈ త్రిసభ్య ధర్మాసనం ఏం చెప్పనుంది? సమయం ఇస్తుందా స్పీకర్ కి, లేదంటే ఇంకా ఘాటుగా ఏమైనా సూచన చేసేటువంటి అవకాశం ఉందా? అఫ్ కోర్స్ అల్టిమేట్ గా స్పీకర్ చేతిలో ఉంటుంది. కానీ ఎగ్జాంపుల్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గానే 3 రోజుల క్రితమే పశ్చిమ బెంగాల్లో వచ్చినటువంటి ఘటన దీనికి కాస్త బలం చేకూర్చేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్ గా అయితే జనరల్ గా ఉన్న ప్రతిపాదన ఏముందంటే జనాల్లో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన శాశ్వతంగా రాజకీయాలకు దూరం అయ్యేటువంటి అనర్హత వేటు పిటిషన్ వేయాలి, మళ్ళీ రాజకీయాల్లో పాల్గొనకుండా మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయకుండా చర్చలో చర్చ ఉంది. సో అట్లాంటివి ఉంటే మాత్రమే వీళ్ళు పార్టీ మారేటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ పార్టీ మారితే రాజీనామా చేసి పార్టీ మారొచ్చు, పార్టీ మారినామని చెప్పుకునేటువంటి స్థితిలో ఉండగలగాలి. అవన్నీ లేవు కాబట్టి జనాల లోపల కూడా కాస్త ఒక రకమైనటువంటి చర్చ ఉంది. ప్రతిసారి వీళ్ళు ఓటేసింది బీఆర్ఎస్, పోయింది కాంగ్రెస్, గతంలో కూడా వేసింది కాంగ్రెస్, వాళ్ళు పోయింది బీఆర్ఎస్. సో ఇట్లా జరగొద్దు. వాళ్ళకు మళ్ళీ ఎన్నికల్లో ప్రత్యక్ష ఈ 10 మంది ఎమ్మెల్యేలో ఈ రోజు ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ ఎవరు అంటే ఇద్దరు హాజరు కాలేదు, దానం నాగేందర్, కడియం శ్రీహరి హాజరు కాలేదు. ఒక రకంగా ఇంటర్లో కూడా జరుగుతున్న చర్చ ఏంటంటే వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగానే ఒక రకమైన చర్చ జరుగుతోంది. సో ఇద్దరే ఎఫెక్ట్ ఉండబోతుందా, లేదంటే ఆల్రెడీ ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, పిఎస్ చైర్మన్ అరకపూడి గాంధీ వీళ్ళపై కూడా ఎఫెక్ట్ ఉంటుందా? ఎందుకంటే మిగిలినటువంటి వారు ఎవరు కూడా అటు గూడెం మైపాల్ రెడ్డి, బర్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన, తర్వాత కాళ యాదవ్ వీరందరూ కూడా మేము పార్టీ మారామా అంటే మారలేదు, మేము ఇంకా బీఆర్ఎస్ తోనే ఉన్నామనేటువంటి సమాధానమే చెప్తూ ఉన్నారు వాళ్ళంతా. సో ఈ ఎఫెక్ట్ ఎవరిపై ఎక్కువగా చూపించే అవకాశం ఉంది? మొదట పక్క ఆధారాలు ఉన్నటువంటి వ్యక్తి దానం నాగేందర్, తర్వాత కడియం శ్రీహరి, ఇద్దరు పైన ఖచ్చితంగా వేటుపడే అవకాశం ఉంది. వాళ్ళిద్దరి సమాధానం ఇవ్వలేదు. ఇంతవరకు స్పీకర్ కార్యాలయం విచారణ చేపడితే ఆ విచారణకు హాజరు కాలేదు, కనీసం సమాధానం ఇవ్వలేదు. దాని రీజన్ ఏంటంటే ఇద్దరు వాళ్ళిద్దరి పైన వేటుపడే అవకాశం ఉంది, లేకపోతే స్పీకర్ బదనామయ్యే అవకాశం ఉంటుంది క్షేత్రస్థాయిలో. కానీ ఇప్పుడు దగ్గర సొంత పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. జీవన్ రెడ్డి మాట్లాడతారు, జగిత్యాలకు సంబంధించినటువంటి నాయకులు, సీనియర్ నాయకులు జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ చేశారు. స్పీకర్ వాళ్ళపైన చర్య తీసుకుంటాననే మేము అనుకుంటున్నాము అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే సొంత పార్టీలోనే అట్లాంటి అభిప్రాయం ఉన్నప్పుడు
ఖచ్చితంగా ఎవరో పైన చర్య తీసుకోవాలి. చర్య తీసుకునే కంటే ముందే దానం కడియం ఇద్దరు రాజీనామా చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. వీరితోనే చేయిద్దామా ఇంకా మిగతా వారితో కూడా రాజీనామా చేద్దాం అనేటువంటి సంశయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. అట్లా చేయిస్తే పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయన ప్లేస్ ఆయన కొడుకుని నిలబెట్టాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. పార్టీ ముందు ప్రతిపాదన చేస్తా ఉన్నారు. తర్వాత భద్రాచలంలో తెల్లం వెంకటరావును గెలిపించుకునేటువంటి బాధ్యత మంత్రులు తీసుకుంటారు. సో ఆయన రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన పోటీ చేస్తాననేటువంటి చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది. సో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మరి అరికపూడి గాంధీ సంగతి ఇంతవరకు ఇంకా క్లారిటీ లేదు. ఆయన పైన కూడా వేటు పడేటువంటి సిచ్యువేషన్ ఉంది పశ్చిమ బెంగాల్ ఘటన చూస్తే. సో 5 ఉప ఎన్నికలు వస్తాయా, 2 ఉప ఎన్నికలు వస్తాయా తేలేటువంటి అవకాశం ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈరోజు సుప్రీంకోర్టు స్పీకర్ కి సమయం ఇస్తుందా, ఇస్తే ఎంత సమయం ఇస్తుంది అనేటువంటి క్లారిటీ రానుంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో ఈరోజు 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టు విచారించబోతోంది. ఆ తర్వాత ఇటు కేటీఆర్ కూడా స్పీకర్ కోర్టు ధిక్కరణ చేశారు, కోర్టు ఆదేశాల్ని పట్టించుకోకుండా బేఖాతరు చేసి ఆదేశాలు పట్టించుకోలేదు అనే విషయం పైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కి కోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు జారీ చేయాలని చెప్పి ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు ఆ స్పీకర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు విషయంలో, ఆ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయం పైన విచారణ జరగబోతోంది, సుప్రీంకోర్టు విచారించబోతోంది. సో వెస్ట్ బెంగాల్లో ముకుల్ రాయ్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఈ రకంగానే బీజేపీ పార్టీలో గెలుపొంది. ఆయన కృష్ణనగర్ నుంచి గెలుపొందారు. ఆయన గెలుపొంది నియోజకవర్గం పేరు కృష్ణనగర్ ఉత్తర్. సో ఆయన బీజేపీ నుంచి గెలుపొంది వెంటనే ఆయన అతి తక్కువ సమయంలో కేవలం 4 రోజుల్లోనే మళ్ళీ ఆయన తృణమూల్ కాంగ్రెస్ అధికార పార్టీలో జాయిన్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన పైన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది, హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. ఈ కోర్టు చెప్పిన అంశం ఏంటంటే, కలకత్తా హైకోర్టు చెప్పిన అంశం ఏంటంటే, అటు స్పీకర్ యొక్క విషయాన్ని, స్పీకర్ యొక్క యాటిట్యూడ్ని పక్కన పెట్టేసి మీరు యాంటీ డిఫెక్షన్ లాని ధిక్కరించి వెళ్ళిపోయారు కాబట్టి మీరు అనర్హుడు అని చెప్పి అనర్హత వేటు వేసింది. సో ప్రస్తుతం అక్కడ ఉప ఎన్నికలకు కూడా తావించే అవకాశం ఉంది. సో ఈ సిచ్యువేషన్ ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలో దాదాపుగా దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు ఈ 5 పైన తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ వర్గాలు చర్చ జరుగుతుంది. ఇప్పటికే దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరు కూడా ఆ చర్యలు తీసుకోక మునిపే మేమే రాజీనామా చేస్తామనే ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ రకంగా ఫిక్స్ అయిపోయారు. సో వాళ్ళ రాజీనామా ముందవుతుందా లేదంటే ఈ ఆదేశాలు ముందొస్తాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఒకవేళ కనుక పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో వారిపై వేటు పడితే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. మీ సపోర్ట్ ఎవరికి ఉండబోతోంది, కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఐటీ కెరియర్ కోసం చూస్తున్నారా? నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్.